బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలోని ఎస్పీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో నిన్న అగ్ని ప్రమాదానికి గురైన బాధితులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎస్పీ ఆర్గానిక్ కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రమాద బాధితులను ఆదుకోవడంలో యాజమాన్యం ప్రభుత్వం విఫలమైందన్నారు. వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ ఘటనలో ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని, ప్రమాదంలో గాయపడ్డ వారిని ప్రభుత్వం గాలికి వదిలేశారని అన్నారు. करवाते खर्चे के लिए भी मैं अभी आपको पैसे भिजा दूंगा वाले से कलेक्टर से बात करके खर्चे के लिए भी पैसे आएगा और ट्रीटमेंट का भी हम करवाएंगे। చందాపూర్ పరిశ్రమలో మరణించిన మృతుల కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. గాయపడిన వారికి 25 లక్షల రూపాయల సహాయం అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మంత్రుల పరామర్శలు కంటి తుడుపు చర్యలు పనికిరావని, తక్షణమే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి క్షతగాత్రులు ఎక్కడెక్కడ ఉన్నారు లెక్క తేల్చాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి, గాయపడిన వారికి బీఆర్ఎస్ పార్టీ తరపున సహాయం చేస్తామని హరీష్ రావు తెలిపారు. బాధితులను పరామర్శించిన సమయంలో హరీష్ రావు వెంట ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఉన్నారు. चिंता मत करो, हम पूरा तरीके से आपका संभालेंगे। करवाते खर्चे के लिए भी मैं अभी आपको पैसे भिजा दूंगा वाले से कलेक्टर से बात करके खर्चे के लिए भी पैसे आएगा और ट्रीटमेंट का भी हम करवाएंगे। ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీలో నిన్న సాయంత్రం ఆయిల్ బాయిలర్ నుంచి పొగలు వచ్చిన వెంటనే మంటలు చెలరేగి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పొగను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో బాయిలర్ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్ రవిశర్మ, కార్మికుల్లో తమిళనాడుకు చెందిన దయానంద్, విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం, మధ్యప్రదేశ్కు చెందిన సురేష్ పాల్, చందాపూర్ గ్రామానికి చెందిన చాకలి విష్ణు, కొన్యాలకు చెందిన వడ్డే రమేష్ మృతి చెందారు. గాయాలైన 16 మందిని అధికారులు సంగారెడ్డిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. मैंने पूरा है करा के गवर्नमेंट की तरफ से हम बात करके पूरा सुविधा हम ही करेंगे। बच्चों का एग्जाम है मंडे, दो बच्चे घर में, डेट ऑफ बर्थ बताया था कल। जी जी टेंशन मत करो। 1981 का है तो 43 ईयर्स हो रहा है। अच्छा इन्हें 48 लिख के दे रहा है बिल में। मैं बोल देता हूँ 43 प्रॉब्लम तो नहीं।